ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెరవెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. మామూలుగా మన తెరవెనుక కథల కార్యక్రమంలో ఒక లెజెండరీ పర్సన్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు గతంలో చేసిన పనులు ఎంత గొప్పవి, వాళ్ళ సినిమాలు ఎంత గొప్పవి, వాళ్ళ జర్నీ ఎంత గొప్పది, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటాం. అయితే ఈరోజు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నా కానీ ఆయన ఇంకా పనిచేస్తున్నారు. 94 ఏళ్ల వయసులో సినిమాని డైరెక్ట్ చేసి రికార్డు సృష్టించిన సింగీతం శ్రీనివాసరావు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము. ఒక లెజెండరీ పర్సన్. ఆయనతో కలిసి పనిచేసిన సీనియర్ కో డైరెక్టర్ కనకాల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సంగీతం గారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుకుంటుంటే డెఫినెట్గా ఒక రకమైన గర్వం, ఒక ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటాయి. అవునండి. సంగీతం శ్రీనివాసరావు గారు ఇన్స్పిరేషన్. అవును, అంటే ఒక సంగీతం శ్రీనివాసరావు గారిని చూసి టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించాలి సార్. టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించాలి. ఎందుకంటే ఆయన వైవిధ్యం, ఆయన సినిమాల వైవిధ్యం అసలు ప్రపంచంలో ఇంకెవరికి ఉండదేమో. అంత వైవిధ్యమైనటువంటి సినిమాలు చేశాడు. అంత వైవిధ్యమైనటువంటి థాట్స్, చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటటువంటి వ్యక్తి. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ సినిమాలు చేశాడు, ఫోక్లోర్ సినిమాలు చేశాడు, పౌరాణిక సినిమాలు చేశాడు, సాంఘిక సినిమాలు చేశాడు. సాంఘిక సినిమాల్లో మయూరి, అమెరికా అమ్మాయి అనేటటువంటి ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఒరిజినల్ ఆర్టిస్టులను కాకుండా మామూలుగా సమాజంలో ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో సినిమాలు చేశాడు. సో అంత అద్భుతమైనటువంటి హీఈస్ ఎ వెరీ గుడ్ ట్రైనర్. తర్వాత అండి, ఆయన సంగీతం శ్రీనివాసరావు అన్నారు కానీ ఆయన సంగీతం శ్రీనివాసరావే. ఆయనకి సంగీతం వచ్చు, తర్వాత ఆయన పాడతాడు చక్కగా, తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాడు. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఇళయరాజా ఆర్కెస్ట్రా కండక్ట్ చేశాడు, ఆర్ఆర్ చేశాడు. సో మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత స్టోరీ రైటరు, ప్రొడ్యూసరు, సో అన్ని వింగ్స్లో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత అప్పట్లో విజయవాహిని స్టూడియోస్లో అక్కడ ఏంటంటే మాయాబజార్కి చేరాడు ఈయన అప్రెంటిస్గా. సంగీతం శ్రీనివాసరావు గారు అప్రెంటిస్గా చేరిన తర్వాత ముందు కేవీ రెడ్డి గారు పెట్టుకొని అన్నాడు. పెట్టుకొని అంటే సంగీతం శ్రీనివాసరావు గారు, సార్ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ప్రెసిడెంట్స్ కాలేజ్ మెడ్రాస్ అని చెప్తే అప్పుడు పెట్టుకున్నాడు ఈయన. ఏం సార్? ఎందుకంటే కేవీ రెడ్డి గారు కూడా ప్రెసిడెంట్స్ కాలేజ్ స్టూడెంట్. ఓకే. సో ప్రెసిడెంట్స్ కాలేజ్ మెడ్రాస్ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉంటుంది. సో మంచి డిగ్రీ చేసినటువంటి కుర్రాడు అని చెప్పి పెట్టుకున్నాడు ఆయన. అయితే ఫస్ట్ మూవీ మాయాబజార్ అయింది. ఫస్ట్ మూవీ మాయాబజార్. అంటే అదే అప్రెంటిస్గా అవ్వచ్చు కానీ, బట్ ఆయన ప్రయాణం మొదలైంది. అయితే ఫస్ట్ మూవీ అయినా అక్కడ విజయవాహిని సంస్థలో పనిచేసే వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వింగ్కి వెళ్ళి అక్కడ జరిగేటటువంటివి నేర్చుకోవాలి. ఒక ఎడిటింగు, సౌండింగు, రీరికార్డింగు అవన్నీ అబ్జర్వ్ చేయాలి. సో ఆయన అన్నీ అబ్జర్వ్ చేసి అన్నీ అబ్జార్బ్ చేసుకుని చాలా గొప్ప టెక్నీషియన్గా ఎదిగినటువంటి వ్యక్తి. నేను ఆయనతో ఒక దీపం వెలిగింది అని సినిమా పనిచేశాను. చంద్రకళ, రంగనాథ్ హీరో హీరోయిన్లు, జగ్గయ్య గారు, ఆమె శుభా వీళ్ళంతా ఉన్నారు. అందులో మేము భీమ్సింగ్ గారి స్టూడియోలో షూట్ చేస్తున్నామండి. సంగీతం శ్రీనివాసరావు గారు అంటే అందరి డైరెక్టర్ లాగా ఆయన ఒక డైరెక్టర్ అనేటటువంటి అభిప్రాయం ఉండేది నాకు. షూటింగ్ చేస్తూ ఉంటే మిస్టర్ శ్రీనివాసరావు అని పెద్ద కేక వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి బాలచంద్ర గారు వచ్చాడు. బాలచంద్ర గారు అంటే మాకప్పుడు ఆరాధ్యం అన్నమాట. అటువంటి బాలచంద్ర గారు మిస్టర్ శ్రీనివాసరావు కంగ్రాచులేషన్స్ అని సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గరకు వచ్చి వాటేసుకొని సెకండ్ ఇచ్చాడు. ఏంటనంటే తర్వాత ఆయన తీసిన ఫస్ట్ సినిమా దిక్కట్ర పార్వతి, తమిళ్ సినిమా. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది సంగీతం శ్రీనివాసరావు గారికి. ఆ దిక్కట్ర పార్వతి అనేటటువంటి దానికి సబ్జెక్టు ఎవరికి తెలుసా అండి? చక్రవర్తుల రాజాజీ గారిది.
రాజాజీ గారి సబ్జెక్టు. రాజాజీ గారి దగ్గరికి వెళ్ళి చాలా చాలా గొప్ప చాలా పెద్ద వ్యక్తి రాజాజీ గారు అంటే. సో ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ కథ నేను సినిమాగా తీసుకుంటాను అని అడిగాడు. ఆ సాహసం చూడండి. అని అడిగితే వై డూ యూ వాంట్ మేక్ మై స్టోరీ ఏ పిక్చర్ అని అంటే కాస్త డిఫరెంట్గా ఉంటుందండి, మీ కథ నాకు చాలా బాగా నచ్చింది, దాన్ని చేయాలని అనుకుంటున్నాను. మీరు సినిమాలంటే మీకు నచ్చవని నాకు తెలుసు, అయినా ఆ కథ మీద చదివి నేను దాంతో ఇన్స్పైర్ అయ్యి మీ కథని చేయాలనుకుంటున్నాను, మీ పర్మిషన్ కావాలి అని అంటే సరే ఇస్తాను, కానీ నాకు సినిమాలంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు అని అన్నాడు. బయట అనుకుంటున్నారండి. ఐ డోంట్ లైక్ బ్యాడ్ ఫిలిమ్స్, ఐ లైక్ గుడ్ ఫిలిమ్స్ అని రాజాజీ గారు అని ఆయనతో ముచ్చటించి ఆ కథ తెచ్చుకొని బ్లాక్ అండ్ వైట్లో తీశాడండి ఆయన. ఆ ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత ఆయన సినిమాలు నీతి నిజాయితీ, తర్వాత ఒక దీపం వెలిగింది, తర్వాత అమెరికా అమ్మాయి, మయూరి, తర్వాత కమల్ హాసన్తో అమావాస్య చంద్రుడు. కమల్ హాసన్ని బ్లైండ్ మ్యాన్గా పెట్టి దానికి టైటిల్ అమావాస్య చంద్రుడు అని పెట్టాడు. అమావాస్యలో అసలు చంద్రుడు కనిపించడు కదా, అమావాస్య అంటే ఇతను బ్లైండ్ అని చెప్పడం కోసం. బట్ చంద్రుడు అని అంటే ఒక చిన్న వెలుగు. సో ఆ సినిమా అండి, అందులో ఒక క్యారెక్టర్ ఎల్వి ప్రసాద్ గారిని పెట్టాడు. వారు చేశారు అమావాస్య చంద్రుడిలో. ఎల్వి ప్రసాద్ గారు చక్కగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఒక పెద్ద లెజెండ్. అవును, ఆయన్ని తీసుకొచ్చి యాక్ట్ చేయించాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎల్వి ప్రసాద్ గారి మిసెస్ కానీ ఎల్వి ప్రసాద్ వాళ్ళ పిల్లలు కానీ అన్నారు, ఏమండి మా ఫాదర్ చేత మీరు యాక్ట్ చేయించారు, ఆయన చాలా హెల్దీగా చాలా హుషారుగా ఉన్నాడు, నెక్స్ట్ పిక్చర్లో కంటిన్యూ చేయండి. సరే గారు అంటే ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అవును, తెలుగు సినిమాకి నడత అన్నీ నేర్పిన ఒక లెజెండరీ పర్సన్. అన్ని తెలుగు సినిమాని తన ఇనిషియల్ డేస్ లో ఆయన మోసిన విధానం. అవునవును, సో లెజెండరీ పర్సన్. తర్వాత ఈ విజయవాడకి తీసిన ఫస్ట్ మిస్సమ్మ సినిమా ఆయనగా డైరెక్టర్. సో ఆ సినిమాతోనే వాళ్ళ సంస్థ నిలబడి అద్భుతమైనటువంటి సినిమాలకి నాంది పలికింది. తర్వాత అండి అమెరికా అమ్మాయి అనేటటువంటి సబ్జెక్ట్ ఏదో తయారు చేసుకున్నాడు ఆయన. అన్ని వెరైటీ సబ్జెక్ట్స్ అండి. అయితే హీరోయిన్ని ఎవరు పెట్టాలి అని మీమాంస వచ్చింది. వస్తే మరి ఎలా కనిపెట్టాడు ఆయన? ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటుంది డ్యాన్స్ స్కూల్లో. ఆ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చేస్తుంది, బట్ నటించాలంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కదా. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఎక్స్ప్రెషన్స్ ఎలా నటించాలో చెప్పి ఆ అమ్మాయికి కావలసినంత ట్రైనింగ్ ఇచ్చి అంత శ్రమ తీసుకుని ఆ అమ్మాయి చేత అమెరికా అమ్మాయి సినిమా తీశాడు. అది బ్రహ్మాండంగా ఆడింది అమెరికా అమ్మాయి. అందులో అమెరికా అమ్మాయి పాట కూడా పాడుతుంది, పాడనా తెలుగు పాట మీ ఎదుట మీ పాట అని. చాలా పెద్ద హిట్ అది. అవును, మా గురువు గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట అది. తర్వాత మయూరి, సుధాచంద్రన్. మయూరి అనేటటువంటిది ఒక న్యూస్ బులెటిన్ వచ్చిందండి. ఒక అమ్మాయి, ఒక డాన్సరు, మంచి డాన్సరు, అమ్మాయికి యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోతే కొయ్యకాలు వేసుకుని ఆ కొయ్యకాలతో పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేటటువంటి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ పట్టుకుని రామోజీరావు గారు, రామోజీరావు గారు, సింగతు శ్రీనివాసరావు గారు అది పట్టుకొని దాని మీద కథ తయారు చేసేది ఈయన. దాని మీద కథ తయారు చేసి హీరోయిన్ ఎవరు పెడదాం అని అనుకున్నారు. ఏదో అనుకున్నారు. సింగతు శ్రీనివాసరావు గారు ఏమన్నారు, సార్ ఆ అమ్మాయిని ట్రై చేద్దామా ఒరిజినల్గా అని అన్నాడు శ్రీనివాసరావు గారు. అనంటే అమ్మాయి చేయగలదా, అమ్మాయి కాలు ఇరిగిపోయింది, డాన్స్ కూడా ఇప్పుడు చేస్తుందో లేదో, తర్వాత నటించాలి కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇస్తుందా అని అంటే అవన్నీ నాకు వదిలిపెట్టండి సార్ నేను చూసుకుంటాను అని
శ్రీనివాసరావు గారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి కొయ్యకాలు అది పెట్టి అమ్మాయికి మళ్ళా ఆ పాత డ్యాన్స్ అవన్నీ చేసేటట్టు అమ్మాయికి ఒక స్ఫూర్తినిచ్చి తర్వాత ఆ అమ్మాయికి ఎలాగ యాక్ట్ చేయాలి అనేటటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని బట్టి మయూరి సినిమా చేశాడండి. ఎంత పెద్ద హిట్ సార్. ఎంత పెద్ద హిట్ అండి అది. తర్వాత ఆ మయూరి సినిమాలో వచ్చినటువంటి లాభాలతో మయూరి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కొన్నాడు రామోజీరావు గారు. తర్వాత కమల్ హాసన్తో ఆయన జర్నీ అండి. ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ స్టోరీ. పెద్ద ఇన్స్పిరేషను సార్. అమావాస్య చంద్రుడిలో తనకి తెలియకుండా తను వన్నది పార్ట్నర్స్ అయ్యాడు కమల్ హాసన్. సంగీతం శ్రీనివాసరావు వర్క్మెన్షిప్ చూసి ఆయన పార్ట్ అండ్ పార్సల్ అయ్యాడు ప్రొడ్యూసర్గా అమావాస్య చంద్రుడికి. తర్వాత ఆయన చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారికి చెప్పాలంటే పుష్పక విమానం అండి సార్. అసలు ఎవరికన్నా సాధ్యం అవుతుంది సార్. అసలు ఆ టైటిల్ అసలు మూకీ సినిమా నుంచి టాకీ సినిమాలకు వచ్చి చాలా అద్భుతంగా డైలాగులు ఎంజాయ్ చేస్తూ ఆ రోజుల్లో చేస్తూ ఉంటే అసలు డైలాగులు లేకుండా మూకీ సినిమా చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎవరికి వస్తుందండి? పాసిబుల్. అసలు ఎంత ఇన్నోవేటివ్ థాట్ అండి అది. కమల్ హాసన్ పెట్టి ఈ సినిమా అసలు డైలాగులు లేవు, అసలు డబ్బింగ్ చెప్పక్కర్లేదు, ఎన్ని ప్రింట్లు అన్నది తీసి ప్రపంచం అంతా రిలీజ్ చేయొచ్చు. అలాగా చేశారు. అసలు అందులో సెన్స్ ఆఫ్ హ్యూమరు. ఓసారి బాంబేలో రాజ్ కపూర్ గారిని కలిసి సంగీత శ్రీనివాస గారు చాలా సింపుల్గా చాలా హంబుల్గా ఉంటాడండి శ్రీనివాసరావు. ఎంత గొప్ప దర్శకుడో అంత సంస్కారి శ్రీనివాసరావు గారు. రాజ్ కపూర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఐఎమ్ సంగీతం శ్రీనివాసరావు ఫ్రమ్ మెడ్రాస్, ఐఎమ్ డైరెక్టింగ్ ఫిలిమ్స్, మై నేమ్ ఈజ్ సంగీతం శ్రీనివాసరావు. సంగీతం శ్రీనివాసరావు, ఓ పుష్పక్, ఏ లవ్ స్టోరీ బిట్వీన్ డెడ్ బాడీ, ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ అని ఆయన్ని వాటేసుకొని సెకండ్ తీసుకుని రాజ్ కపూర్ అంతటి వాడు. సో ఆ విధంగా తర్వాత కమల్ హాసన్తో పుష్పక విమానమే తీశాడా, సొమ్మొక్కడు తీసి ఒక్కొక్కడు తీశాడు. తర్వాత మైకేల్ మదన్ కామరాజ్ తీశాడు. ఎంత అద్భుతంగా. తర్వాత కమల్ హాసన్ని బాగా వాడుకున్న వాళ్ళలో విశ్వనాథ్ గారు ఎలాగో సంగీతం శ్రీనివాసరావు గారు అలాగా. కరెక్ట్. విశ్వనాథ్ గారి కన్నా ముందు ఆయన బాగా కమల్ హాసన్ని వాడుకున్నాడు. సో తర్వాత ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తర్వాత అండి పుష్పక విమానంలో ఎవడన్నా మర్డర్ చేయాలంటే కత్తి పట్టుకుంటాడు. కొంత మార్కెట్కి వెళ్ళి మంచి కత్తి కొనుక్కుంటాడు, దాన్ని బాగా నూరుతాడు, దానికి పాలిష్ పెడతాడు. ఐస్ కత్తి ఏంటండి? ఐస్తో కత్తి అంటే ఐస్ కత్తి పొడిస్తే పొడిచిన చోట ఉన్న తర్వాత అది నీరు అయిపోద్ది. సో ఆనవాళ్ళు ఏం దొరకవు అనమాట. అసలు ఎంత వండర్ఫుల్ థాట్ అది. తర్వాత ఆ విలన్ క్యారెక్టరు ఆ కత్తి ఐస్ కత్తి కదా, అది కరిగిపోకుండా ఒక దీంట్లో పెట్టుకుని కూల్ బాక్స్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. సో ఆ విలన్ మీద ఎంత కామెడీ రన్ చేశాడు, కమల్ హాసన్తో ఎంత కామెడీ రన్ చేశాడు. నాకు పుష్పక విమానంలో బాగా నచ్చిన ఏంటంటే అండి, అమలు వస్తుంది కదా, అమలు వచ్చి ఆ షాపులో ఒక ఆర్నమెంట్ తీసి చెవికి పెట్టుకుంటుంది. చెవికి పెట్టుకుంటే చూసి సైగలు చేస్తాడు. ఏమని అంటాడు అంటే బాగలేదనమాట. దానికి కోపం వచ్చింది. కోపం వచ్చి తర్వాత అది పడేసి మరొకటి పెట్టుకుంటుంది. మరొకటి పెట్టుకుని ఎట్లా చూస్తుంది. చూసేసరికి అంటాడు, అనేసరికి ఆవిడ నవ్వుంది. సో ఆ విధంగా వాళ్ళ సైలెంట్గా సీన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో అమ్మాయి చేత కూడా ఎంత బాగా యాక్ట్ చేయించాడు. ఈ మొత్తం ప్రాసెస్లో కమల్ హాసన్ గారి మీద వారిది నమ్మకమా, వాత్సల్యమా, ఏంటిది అంత అంత పెద్ద జర్నీ సాగడానికి ఇద్దరి మధ్య? ఎందుకంటే కమల్ హాసన్ టాలెంట్ మీద నమ్మకం అండి ఈయనకి. కమల్ హాసన్ టాలెంట్ మీద నమ్మకం కన్నా ఆయన టాలెంట్ మీద ఆయనకు గొప్ప నమ్మకం. దానికి ఒక మంచి ఆర్టిస్ట్ తోడయ్యాడు.
ఇప్పుడు మంచి టెక్నీషియన్ ఉమ్, దానికి మంచి ఆర్టిస్ట్ తోడయ్యాడు అనుకోండి, అవును. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. సార్ తర్వాత ఆర్టిస్ట్ కూడా మంచివాడైతే తర్వాత ఇంప్రవైజ్ చేయటానికి కూడా బాగుంటుంది. ఉమ్, సో ఒక షాట్ అనుకుంటా. తర్వాత వగదీపం వెలిగింది సినిమా చేసాం ఆయనతో. సార్ చేస్తానండి, చంద్రకళ, రంగనాథ్ హీరో హీరోయిన్లు, జగ్గి గారు మరొక పేరు. ఉమ్, ఆ కథని ఒక రా స్టోరీ అనమాట. ఆ కథని మొదటి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు డిస్కస్ చేసి టోటల్ షార్ట్స్ రాయించాడండి ఆయన. ఉమ్, టోటల్ షార్ట్స్ విత్ డైలాగ్. సార్ సో ఒక సీన్ చదవటం అనమాట. సీన్ చదివిన తర్వాత ఆ సీన్ని ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత కొత్తగా చెప్పాలి అని ఆలోచిస్తూ ఆ సీన్ని కన్సీవ్ చేసి మళ్ళా దానికి డైలాగ్ ఫామ్ తీసుకొచ్చి. ఇది పాఠం సార్ ఇప్పుడు వచ్చే మేకర్స్కి. అవును, ఏదో ఇప్పుడు ఒక సీన్ రాసేసుకున్నాం కాదు, రాసిన తర్వాత దాన్ని ఇంకా ఇంట్రెస్ట్గా ఎలా చెప్పొచ్చు, ఎలా ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు శ్రీనివాసరావు గారి ప్రస్థానం అంతా మేకర్స్కి ఒక పాఠమే. కూర్చొని నేర్చుకుంటే డెఫినెట్గా. తర్వాత అండి అలాగా ఒక దీపం వెలిగిందికి మొదటి నుంచి లాస్ట్ వరకు షార్ట్స్ రాయించాడండి. సార్ ఆ షార్ట్స్ రాయించి లెంగ్త్ ఎంత వస్తుంది, తర్వాత దానికి కాస్ట్ ఎంత అవుతుంది, ఎవరెవరు కాస్టింగ్ పెడితే ఎంత అవుతుంది అని టోటల్ షార్ట్స్ వేయించిన తర్వాత ఆ బడ్జెట్ కూడా ఫిగర్ వేసి ప్రొడ్యూసర్కి చూపించాడండి. షాక్ అయిపోయి ఉంటుందేమో. తర్వాత ఆయన మంచి మ్యూజిషియన్, చక్కగా పాడతాడు. రాజేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. రాజేశ్వరరావు గారి మీద చల్లగాలిలో అని రాజేశ్వరరావు గారు ఒక పాట ఉండేది. సార్ ఆ చల్లగాలిలో అని పెట్టి తర్వాత ఒక పెద్ద ఆల్బమ్ తయారు చేశాడు ఆయన. అందరు సింగర్స్ అందరినీ పిలిపించి తర్వాత రైటర్స్ అందరి చేత చల్లగాలిలో అనేటటువంటి పల్లవి తీసుకొని చరణాలు మాత్రం వేరే వాళ్ళ రాయించి అందరు సింగర్ చేత పాడించి ఒక పెద్ద ఆల్బమ్ చేశాడు రాజేశ్వరరావు గారి మీద. సాలు రాజేశ్వరరావు గారి మీద పెద్ద ఆల్బము, చాలా అద్భుతమైనటువంటి ఆల్బము. మీరు అన్నారే పాఠం అని, మ్యూజిక్ డైరెక్టర్స్కి అదొక పెద్ద పాఠం సార్. తర్వాత ఆయన ఎంత చక్కగా పాడతాడని మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నామండి. మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చుంటే ఆ మ్యూజిక్ సిట్టింగ్లో కొసరాజు గారు పాట రాయడానికి వచ్చారు. రాజేశ్వర గారు వాయిస్తున్నారు, కొసరాజు గారు పాట రాశారు, ఒక పల్లవి రాశారు, ఒక చరణం రాశారు. పల్లవి బాగానే ఉంది, చరణం బాగానే ఉంది. ఈయన చరణంలో 2 లైన్లు తీసి దాన్ని పల్లవిగా సెలెక్ట్ చేశాడు. ఓకే. అందరి ఇలవెల్పులే తల్లి సుందర శుభమూర్తివే అని 2 లైన్లు, అందరి ఇలవెల్పువే తల్లి సుందర శుభమూర్తివే అనేటటువంటి 2 లైన్లు చరణం మధ్యలో ఉంటే ఆ 2 లైన్లు తీసుకొచ్చి పల్లవిగా పెట్టాడు. అంటే పాటకు పల్లవి ప్రాణం అంటాం కదా, కాబట్టి పల్లవి క్యాచీగా ఉండాలి, బాగా గబుక్కున అట్రాక్ట్ అవ్వాలి. సో సాహిత్యం మీద తర్వాత సంగీతం మీద అంత అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అండి. అయితే ఈ ప్రయాణంలో బాలకృష్ణ గారితో కూడా అద్భుతమైన సినిమాలు చేశారు. అవునవునవును సార్. అసలు 369 కానీ భైరవదేవ్ అటువంటి సినిమా అండి, ఫోక్లోర్ సినిమా అది. అందులో పాతాళ భైరవిలో ఆవిడ ప్రత్యక్షమయ్యి, దేవత ప్రత్యక్షమయ్యి నరుడా ఏమి నీ కోరిక అంటది. అది ఫేమస్ డైలాగు. అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అందరూ నరుడా ఏమి నీ కోరిక అని, అది చాలా ఫేమస్ డైలాగ్ అయిపోయింది ప్రజల నోళ్లలో. ఆ మాట తీసుకుని నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని పాట పెట్టాడు ఆయన. అక్కడి నుంచి తీసుకున్నారు. అక్కడి నుంచి తీసుకుని మళ్ళా అదే ఛాయ్ కాకుండా మళ్ళా నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని చిన్న మార్పుతో పాట చేయించాడు. ఎంత హిట్ అయింది. తర్వాత అండి కన్నడ రాజకుమార్ గారితో సినిమాలు చేశాడు, పెద్ద హిట్లు అక్కడ. కన్నడ రాజకుమార్ అక్కడ కన్నడ రాజకుమార్ గారితో ఒక్కొక్కసారి కన్నడ రాజకుమార్ గారి ఇంటికి ఇన్వైట్ చేసేవాళ్ళంట వీళ్ళని. ఎస్పెషలీ కన్నడ రాజకుమార్ గారి మిస్సెస్ ఇన్వైట్ చేసి కాఫీ టిఫిన్ పెట్టి, రాజకుమార్ గారు ఇంట్లో ఖాళీగా, ఏమంటే రాజకుమార్ గారితో ఒక సినిమా తీయండి, ఆయన ఇంట్లో ఖాళీగా ఉంటే బాగాలేదు,
మీ షూటింగ్ వస్తే చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన అని ఆవిడ చెప్పేదంట. మీ సినిమా తీయండి. సార్ సినిమా తీస్తానండి, మంచి కథ దొరకాలి కదా అనేవాడు ఆయన. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత కన్నడ కంటే రాజకుమార్ అంటే చాలా అయ్యో ఇది కదా అక్కడ, చాలా ఆరాధన కదా అక్కడ. మరి అటువంటి ఆయనకి ఎటువంటి కథ దొరకాలి? అవును. తర్వాత సింగీత శ్రీనివాసరావు గారండి షూటింగ్ లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చోడు, అసిస్టెంట్స్ అందరినీ పిలుస్తాడు. అసిస్టెంట్స్ అందరినీ పిలిచి ఇంటిలోనే కాఫీ టీవీలు భోజనాలు పెట్టి ఏదో ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్డేట్ అవుతూ ఉండడం. ఏదో ఒకటి సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తూ ఉంటాడు. తర్వాత అండి అప్పట్లో వరల్డ్ ఫిల్మ్ నాలెడ్జ్ మీద ఎంత అవగాహన ఉందో ఈయనకి. సో ఆద్య 369 గురించి చెప్పండి సార్. ఎందుకంటే పర్టికులర్ దాని గురించి అడుగుతున్నానంటే ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక వార్త వచ్చింది. బాలకృష్ణ గారితో ఆ సినిమా సీక్వెల్ చేయబోతున్నారు, దానికి స్క్రిప్ట్ కూడా రాసిచ్చారు. బాలకృష్ణ గారి వారసుడు మోక్షజ్ఞతో చేయాలి అని దాని ఎంట్రీ అని చెప్పేసి వార్తలు వచ్చింది. అవునవును, మోక్షజ్ఞతో చేయాలని. 369 అంటే చాలా బాగా ఇష్టం, చాలా ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం. సో టోటల్ సబ్జెక్ట్ అంతా రెడీ చేశాడు ఆయన సీక్వెల్కి. టోటల్ సబ్జెక్ట్ రెడీ చేశాడు, బాలకృష్ణ గారికి ఇచ్చాడు. ఆయన ఎప్పుడు చేద్దామంటే అప్పుడు చేద్దామని అనుకున్నాడు. ఓకే. తర్వాత అప్పటికే ఆయన 90కి వచ్చేసాడు. 90కి వచ్చేసి 90 దాటుతున్నాడు. తీసాడు కదా సినిమా తీశారు. సో అవుతుంది ఆయన అప్పటికీ కూడా. తర్వాత అండి చాలా గొప్ప సంస్కారం ఏంటంటే ఆయనలో, నేను చాలామంది డైరెక్టర్ల దగ్గర పనిచేశాను కదా, ఏ డైరెక్టరు ఎంతసేపు నిలబడతావు కూర్చోవే అక్కడ అని అన్నవాళ్ళు లేడండి. కానీ సింగీత శ్రీనివాసరావు గారు ఏమయ్యా ఎంతసేపు నిలబడతారు, రండి ఒక అటు ఒక వెనక ఏదో స్టూల్ అది వేసుకొని కూర్చోండి అనేవాడంట. నాగేశ్వరరావు అని ఒక ఆయన 13 సినిమాలు పనిచేశాడు, నాతో కూడా పనిచేశాడు ఆయన. అతను చెప్తూ ఉంటాడు ఆయన గురించి, ఎవరండి అసిస్టెంట్స్ వాళ్ళ కాళ్ళు నొప్పులు వస్తాయి, ఈయన అసిస్టెంట్గా ఎలా అనిపించాడో ఆ ఇబ్బందులు అన్నీ మర్చిపోకుండా, ఆ పెయిన్ తెలుసు కదా, ఆ పెయిన్ తెలుసు తనకి. సో అంత సంస్కారి. తర్వాత అసిస్టెంట్, ఏ డైరెక్టర్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్కి రెమ్యునరేషన్ అందేయా లేదా అని ఎవరు పట్టించుకోరు. అయితే ఈయనేమో అసిస్టెంట్ని పిలిచి ఇంట్లోనే డిస్కషన్ పెట్టి వాళ్ళకి టిఫిన్ భోజనాలు అన్నీ పెట్టి చక్కగా స్టోరీ డిస్కషన్. తర్వాత హౌ టు డిస్కస్ ఎ స్టోరీ, ఒక సినిమా కథని ఎలా తయారు చేయాలి, దాన్ని సీన్స్గా ఏ విధంగా విడగొట్టాలి, ఒక సీన్ని ఎలా కన్సీవ్ చేయాలి. ఇప్పుడు లవ్ సీన్ ఉందనుకోండి, ఐ లవ్ యూ అని మళ్ళీ ఒక గులాబీ పువ్వు ఇచ్చేటటువంటి సీన్ని చాలామంది చేశారు. రకరకాలుగా చేయొచ్చు. దాన్ని కొత్తగా ఎంత గమ్మత్తుగా చేయాలి, అలాగే సీన్ ఎట్లా కన్సీవ్ చేయాలి, ఎంత బ్యూటిఫుల్గా సీన్ని ప్రజెంట్ చేయాలి అనేటటువంటిది నేర్పుతాడు ఆయన. అదే కదా సినిమా అంటే, అదే సినిమా. అలాగా ఆయన గురించి. తర్వాత జమీందార్ గారు అమ్మాయి అనే ఒక సినిమా తీశారండి. ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారు జమీందారు, శారదేమో జమీందారు గారు అమ్మాయి. కొంత సినిమా అయిన తర్వాత రంగారావు గారు చనిపోయాడు. చనిపోయేసరికి ప్రొడ్యూసర్ బెంబెలెత్తిపోయాడు. ఏం పర్వాలేదండి అది ఇదని చెప్పి ఎస్వి రంగారావు పార్ట్ వరకు దాన్ని గుమ్మడి గారిని పెట్టి రీషూట్ చేసి పెద్ద ఖర్చు లేకుండా మళ్ళీ ఆ సినిమాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే సింగీత శ్రీనివాసరావు గారు సినిమాని ఫినిష్ చేసి పడేస్తారు ఇళ్ళ బయట. అంత గొప్ప, అంత కమిట్మెంటు. తర్వాత ప్రొడ్యూసర్కి ఎంత తక్కువలో చేయాలో అనేటటువంటి ఆలోచన. తర్వాత కేవీ రెడ్డి గారి స్కూల్ కదా, ఇంత నిడి వస్తుంది, 14,200 వస్తుంది. లెంగ్త్ కూడా వేసేవాళ్ళు అప్పట్లో. ఆయన సీన్ పేపర్ చూసి ఫైనల్గా సినిమా లెంత్ ఎంత వస్తుందో కూడా చెప్పేస్తాడు. తర్వాత ఆయన పెద్ద జోక్ చెప్పాడు ఏంటంటే, మేము అప్పుడు ఒక షాట్ తీయాలనుకుంటే క్లోజప్ తీసేవాళ్ళం, లేకపోతే మిడ్ షాట్ తీయాలనుకుంటే మిడ్ షాట్ తీసేవాళ్ళం, లేకపోతే సజెషన్ షాట్ అంటే సజెషన్ షాట్ తీసేవాళ్ళం. ఇప్పుడు ఒక షాట్ తీయాలంటే ఒక 3-4 కెమెరాలు పెడుతున్నారు, మీద నుంచి తీస్తారు, అదే షాట్ పక్క నుంచి తీస్తారు, అదే షాట్ కింద నుంచి తీస్తారు, అదే షాట్ ట్రాలీ మీద వేస్తారు.
ఈ షార్ట్స్ అన్నీ ప్రింట్ అవుద్ది, ఫైనల్గా ఎడిటర్ రూమ్కి వెళ్తుంది, ఫైనల్గా ఎడిటర్ విల్ సెలెక్ట్ ది షార్ట్ అండ్ హీ విల్ బి ది ఫైనల్ డైరెక్టర్ అని చెప్పాడు. ఇప్పుడు అదే కదా సార్ జరుగుతుంది. అంతే. అప్పుడేంటంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సార్ సో ఆ విధంగా వేస్టేజ్ లేకుండా 14,200 అంటే అలాగే దగ్గరగా వచ్చేదనమాట. సో ప్రొడ్యూసర్ ఈజ్ సో హ్యాపీ. అనుకున్న బడ్జెట్లో సినిమా అయిపోవటం అనేటటువంటిది గొప్ప విషయం. సార్ ఇంకో డౌట్, మీరు ఎలాగో దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి పౌరాణికాల విషయంలో లేదా మన రామాయణం, మహాభారతం ఇలాంటి వాటి విషయాల్లో ఆయన బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. అవునవునవును. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే మనందరం కల్కి సినిమా చూసాం సార్. అవునవును. అండ్ కల్కి 2 కూడా రాబోతుంది. అవునవును. అయితే ఆ సినిమాలో చాలా వరకు ఇన్పుట్స్ ఈయనిచ్చినాయనంట. అవునవునవును. నాగేశ్వన్ గారు ఓపెన్ గా చెప్పారు. అవునవును. వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ కథ గురించి డిస్కషన్ చేసేవాళ్ళు. ఆ ఫుటేజ్ కూడా ఉంది. అవునవును. సో ఆ ప్రయాణం వల్లేనేమో ఇప్పుడు ఈ సినిమా కూడా, అంటే ఆ ప్రయాణం వల్ల ఒక్కటే కాకపోవచ్చు, సంగీతం గారి నాగేశ్వన్ గారికి విపరీతమైన ప్రేమ. అవునవును. సో కల్కిలో అంత పెద్ద సినిమాకి అంత ఏజ్లో కూడా ఆయన ఇన్పుట్స్ ఇచ్చారంటే అవునవును. ఎంత పట్టుండాలి ఆయనకి. ఇప్పుడు 94 సంవత్సరంలో ఆయన తీసిన సినిమాకి ఈయన మెడ్రాస్ నుంచి ఫోన్లో అడ్వైజ్ ఇస్తే వీళ్ళు ఇక్కడ సినిమా తీశారు 94 సంవత్సరాల వయసులో. తర్వాత అండి ఆయన వాళ్ళ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి సింగీతం శ్రీనివాసరావు గారు. చాలా లైట్గా తీసుకుంటాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాని గురించి పెద్దగా టెన్షన్ పడడు. డైరెక్టర్ డిపార్ట్మెంట్ని కూడా టెన్షన్ పడినివ్వడు. ఏంటయ్యా ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు అసిస్టెంట్ డైరెక్టర్ని. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్తే ఆలోచిస్తాడు, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో అట్లా చేస్తాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయనకి పెద్ద సన్మానం చేసాం గుంటూరులో. సన్మానం చేస్తే ఆయనకేమో చేతికి మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే చేతికి మైక్ ఎందుకండి, అక్కడ స్టాండ్ దగ్గర మైక్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మాట్లాడతాను, చేతిలో మైక్ అయితే కాళ్ళు చేతులు ఊపు చక్కగా మాట్లాడవచ్చు కదా అని ఆ స్టాండ్ మైక్ దగ్గరికి వచ్చాడండి. వచ్చి మాట్లాడుతూ ఆయన, సార్ మీరు పాటలు బాగా పాడతారు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు, మరి ఆ వింగ్కి వెళ్లకుండా డైరెక్షన్కి ఎందుకు వచ్చారు అని ప్రశ్న అడిగారు. అడిగితే ఈయన సమాధానం ఏం చెప్పాడు తెలుసండి, సంగీతం తెలియకుండా, కథ తెలియకుండా, మ్యూజిక్ తెలియకుండా, నటన కూడా తెలియకుండా మంచి నటులను పెట్టుకొని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని, మంచి ఆర్టిస్టులను పెట్టుకొని కరపత్రం చేయటం ఈజీ, అదే డైరెక్షన్ అన్నాడు ఆయన. అంతమంది ముందు. సో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తర్వాత ఆయనకి ఆ లాంగ్ లైఫ్ ఇచ్చినటువంటి ఇదే ఏంటంటే వరం ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనకి. అసలు కమల్ హాసన్ చేత ఎంత కామెడీ చేయించాడు ఆయన. అవును. సో ఆ విధంగా తర్వాత ఒక సినిమా మ్యూజిక్ సిట్టింగ్లో రాగం ఈయనకి రాగాలు తెలుసు. చిత్రం ఏంటంటే ఈయనకి రాగాలు ఏ రాగం అని అడుగుతాడు. తర్వాత మన ఒక ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాడు సంగీత శ్రీనివాసరావుని. సార్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ రాగా అని అన్నాడు. కళ్యాణి అని అన్నాడు. కళ్యాణి, ఎస్ వెరీ గుడ్, వై కళ్యాణి అన్నాడు. బికాజ్ ఇట్ ఈస్ మై వైఫ్స్ నేమ్ అని అన్నాడు. ఆయన శ్రీమతి పేరు కళ్యాణి అంటారు, ఆ రాగం కూడా కళ్యాణి ఆయనకి ఇష్టం. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరే ఆయనకి మంచి లాంగ్ లైఫ్ ఇచ్చింది. సార్ నిజంగా గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ పర్సన్. అవును. సో వారి ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది, ఇలాగే కొనసాగాలి. వారి జర్నీ అంతా రాబోయే తరాలకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఒక పాఠ్యాంశం లాంటిది. డెఫినెట్గా ఒక గొప్ప వ్యక్తి గురించి అద్భుతమైన విషయం. అసలు ఇంకా 94 ఇంకా 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన సెంచరీ కొట్టే, డెఫినెట్గా సెంచరీ కొడతాడని ఆశిద్దాం. తప్పకుండా సార్ గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్ప మాటలు, గొప్ప విశేషాలు, గొప్ప విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.